రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 4. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. మళ్ళీ చదువుతున్నాను. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మేము బలలో చేవైన ఉంటుండగా ప్రభువా మమ్మల్ని వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని, ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, ప్రభువా నాయన మా జీవితాలని అర్థం చేసుకోవడానికి, ప్రభువా నాయన మార్చుకోమన్నవి మార్చుకోవడానికి ఇష్టపడడానికి, మీకు లోబడ్డానికి కావలసిన విశ్వాసం ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. అంధకార శక్తిని లయపరచండి, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, మాలో ప్రతి ఒక్కరికి ప్రభువా నాయన అటువంటి లోబడే మనసు దయచేయమని, ప్రభువా మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటున్నాం. ప్రభువా నాయన మీ సన్నిధిలో ప్రభువా నాయన మీ స్వరం వినడానికి సహాయం దయచేయండి. ప్రభువా నాయన కృప చూపించమని, ప్రభువా నాయన సహాయం దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. నార్మల్గా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం లేక ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఒక పిగ్ని పందిని తీసుకొచ్చి దాన్ని చైన్స్తో కట్టేసామనుకోండి, కట్టేస్తే నీట్గానే ఉంటుంది. బాగా క్లీన్ చేసేసి చైన్స్తో కట్టేస్తే ఆ చైన్స్ ఉన్నంత కాలం అది నీట్గానే ఉంటుంది. ఒకవేళ ఆ చైన్స్ కానీ విప్పేసుకుంటే అది మళ్ళీ మురికిగా తయారైపోతుంది. ఎందుకంటే నేచరే సహజ సిద్ధంగా తన యొక్క పిగ్ నేచరే అట్లా ఉంది కదా, తనకు అక్కడ మురికిలోనే తను ఎంజాయ్ చేసేదిలాగా ఉంది. అదే ఒక పిల్లని మురికి ప్రాంతంలో గుండా తీసుకెళ్ళామనుకోండి, ఆ ప్రాంతం దాటగానే అక్కడ నుంచి బయటికి రాగానే వెంటనే క్లీన్ చేసేసుకుంటా ఉంటుంది, మొత్తం అంతా దులిపేసుకొని క్లీన్ చేసేసుకుంటా ఉంటుంది. ఎందుకంటే తన నేచరే అట్లా ఉంది. సో మనిషి నేచరే సహజ సిద్ధంగానే పాపపు నేచర్ ఉంది, సెల్ఫిష్ నేచర్ ఉంది. చాలా పాపపు ఆలోచనలు, తలంపులు ఇవి హృదయంలో నుంచి వచ్చేది. ఒక భక్తుడే ఒక ఆయన ఏమన్నాడంటే, మన దగ్గర పాపం బయటకు వచ్చే ఒక ఫ్యాక్టరీ ఉందన్నాడు. మన హృదయమే ఒక ఫ్యాక్టరీ లాగా లోపల నుంచి పాపపు ఆలోచనలు, తలంపులు వస్తానే ఉంటాయి లోపల నుంచి అని చెప్పి. సో ఇది అయితే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మన శరీరాన్ని నుంచి, పాపం నుంచి, వీటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. అయితే చాలా మందిని మోసం చేసే ఒక ఏరియా ఉంది, సైతాను మోసం చేసే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం. మొదటి శతాబ్దంలోనే ఇటువంటి శోధన క్రైస్తవులకి, ఎవరైతే అన్యులు క్రైస్తవులుగా మారారో అటువంటి వాళ్ళకి ఇటువంటి శోధన సంఘాల్లో తీసుకొచ్చేసాడు సైతాన్. ఏంటి శోధన అంటే, ధర్మశాస్త్రం వైపు మళ్ళీ క్రైస్తవుల్ని తిప్పేయడానికి చూసేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం వైపు తిప్పేయడానికి చూసేవాడు. ఈ రోజుల్లో కూడా అటువంటి మోసం వైపే క్రైస్తవుల్ని తిప్పడానికి చూస్తున్నాడు సైతాన్. చాలా మంది మోసపోతున్నారు కూడా, అనేక మంది మోసపోతారు. దేవుని రాకడ వచ్చే కొలది ఇంకా ఎక్కువ మంది మోసపోతారు. యేసు ప్రభు వారు రాకముందు, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు వరకు ధర్మశాస్త్రం కింద యూదులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. అయితే నిజం ఏంటంటే, మనిషి స్వభావంలో ధర్మశాస్త్రాన్ని పాటించే బుద్ధి లేదు. మనం చైన్లేసి కట్టుకోవచ్చు, చైన్లేసి కట్టుకోవచ్చు. ఎంతకాలం చైన్లేసి కట్టుకున్నా
చైన్ కానీ విడిపించేసామంటే మటుకు పాపంలో పడిపోతాం వెంటనే. అంటే మన లోపల నేచర్ మారాలి. మనిషికున్న ప్రాబ్లమ్స్ అంటే వాచ్మెన్ నీ గారు ఏమన్నారంటే, మనిషికున్న సమస్యల్లో పాపాలు చాలా చేసి ఉంటాడు. దాన్ని బట్టి పాపాత్ముడు అవ్వలేదు మనిషి. మనం చేసే పాపాలను బట్టి మనం పాపాత్ములం అవ్వలేదు, కానీ మన స్వభావమే పాప స్వభావం. కాబట్టి మనిషి సహజంగానే పాపాలు చేస్తాడు. మనం పాపాలు ఎందుకు చేస్తామంటే పాపాత్ములం కాబట్టే పాపం చేస్తాం. రోమీలకు రాసిన పత్రిక చదివితే మనకి క్లియర్గా అది అర్థమైపోతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? దేవుని మహిమ పొందే అవకాశం మనిషికి లేదు. సహజ సిద్ధంగానే మనిషి దేవుని మహిమను పొందే అవకాశం లేదు. దేవుని నీతి ఆపాదించబడే అవకాశం లేదు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు అయితే మనకు అవ్వచ్చు మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడండి అని. ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన పాప స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రం. నేను పాపం చేయకుండా ఉండలేను అని అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు. దేవుని మీద ఆధారపడితే తప్ప నాకు విముక్తి లేదు అన్నాడు. అందుకనే ఆది కాండం నుంచి ఓల్డ్ టెస్టిమెంట్ లో చివరి మీకా గ్రంథం వరకు కూడా యేసు ప్రభు వారి గురించి ఉంది. ఆది కాండం నుంచి చివరికి ఓల్డ్ టెస్టిమెంట్ చివరి వరకు కూడా మీకా గ్రంథం వరకు కూడా యేసు ప్రభు వారి గురించి ఉంది. మెస్సయ్య వస్తాడు, మిమ్మల్ని విడుదల చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి ఉంది. రక్షకుడు వస్తాడు అని చెప్పి ఉంది. అది నమ్మిన వాళ్ళు, అంటే ఆ విడుదల దొరికితే కానీ మన మనిషికి విముక్తి లేదని నమ్మిన వాళ్ళు పాత నిబంధనలో కూడా రక్షింపబడ్డారు, ఆ కాలంలో కూడా రక్షింపబడ్డారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఈ యొక్క రోమా అధ్యాయం 14లో మనం చదివినట్లు చూడండి, దేవుడు చేసింది విశ్వసించు ప్రతి వానికి, అంటే యేసు ప్రభు వారిని నమ్మిన ప్రతి వానికి నీతి కలుగొటకాయ, అంటే దేవుని నీతి మనకు ఆపాదించబడ్డానికి క్రీస్తు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మనము క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతుకుతామని నిర్ణయించుకుంటున్నారో ధర్మశాస్త్రం కింద మనము లేము. ధర్మశాస్త్రం ఎండ్ అయిపోయింది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రానికి ఎండింగ్, సమాప్తి అయి ఉన్నాడు అని. అంటే ధర్మశాస్త్రం యొక్క అధికారం మన మీద లేకుండా చేసేసాడు యేసు ప్రభు వారు. అయితే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఎవరికి అని ఉంది 4వ వచనంలో, ఎవరికి అని ఉంది చూడండి. 4వ వచనంలో ఎవరికి ఇటువంటి నీతి ఆపాదించబడుతుంది, నీతి కలుగుతుంది ఎవరికండి? ఎవరికి కలుగుతుంది నీతి? చెప్పండి ఎవరైనా. 4వ వచనం చదివి ఎవరికి? విశ్వసించు ప్రతి వానికి కలుగుతుంది. అంటే యేసు ప్రభు వారిని విశ్వసించడం అన్నది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది. లేకపోతే మనం ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం కిందే ఉంటాం. దేవుణ్ణి విశ్వసించకపోతే, అంటే విశ్వసించడం అంటే ఏంటి? చాలా మంది నమ్ముతున్నాం అంటాం, కానీ దేవుడు చెప్పినట్లు చెయ్యం అంటే అర్థం ఏంటి? ఊరకనే నమ్ముతున్నాం అని చెప్తున్నాం, కానీ నిజంగా విశ్వసించిన ప్రతి వానికి ధర్మశాస్త్రం సమాప్తి అయిపోయింది. కానీ విశ్వసించకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే విడుదల లేదు. ఈ విడుదల కావాలంటే చూడండి, ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు కాపరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే వాళ్ళ గొర్రెల దొడ్డిల్లో నుంచి ఆ మందల్ని పచ్చిక బయలు దగ్గరికి తీసుకెళ్ళిపోతారు మేపడానికి.
తీసుకెళ్ళిపోతే అక్కడ గొర్రెలన్నీ మేస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఎవరు వీళ్ళు గొర్రెలా, ఈ కాపరికి సంబంధించిన గొర్రెలా, ఆ కాపరికి సంబంధించిన గొర్రెలా ఏముండవు, అన్ని కలిసిపోతాయి. అక్కడ కలిసిపోయి మేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఒక దీనిలాగా ఉంటుంది. అక్కడ అన్ని గొర్రెలు కలిసిపోయి తింటాయి. సాయంత్రం అయ్యేసరికి ఏ షెపర్డ్ ఆ షెపర్డ్ సపరేట్గా ఆ గొర్రెల్ని పిలుస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విచిత్రమైన సౌండ్ చేస్తారు. చేస్తే ఆ గొర్రెలన్నీ ఆ కాపర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సాయంత్రానికి సెపరేట్ అయిపోయి, అంటే ఈయన నా కాపర్ అని గొర్రెలకి కంపల్సరీగా తెలుసు. మనం వెళ్ళి సౌండ్ చేస్తే ఆ గొర్రెలు రావు. ఎవరు వెళ్ళి సౌండ్ చేసినా ఆ గొర్రెలు అస్సలు రావు. అతను వచ్చి షెపర్డ్ వచ్చి సౌండ్ చేస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే ఆ సెన్సిటివిటీ ఆ గొర్రెలలో డెవలప్ అయిపోయింది. ప్రతిరోజు సౌండ్ విని 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 ఈయన నా కాపరి, ఈ సౌండ్ నాకు తెలుసు. మనం వెళ్ళి ఏదో సౌండ్ చేస్తే ఇది కాదు చెప్పేస్తా. అంటే దేవుని స్వరం వినే సెన్సిటివ్ నేచరు ఉండాల. నిజంగా సెన్సిటివ్ నేచర్ ఎవరికి డెవలప్ అవుతుందంటే నిజంగా విశ్వసించిన వాళ్ళు రోజు దేవుని స్వరం వింటుంటారు చూడండి, వాళ్ళకి దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు అని తెలిసిపోతుంది. అందరికీ తెలియదు. ఈ దేవుని చిత్తం ఆ దేవుని చిత్తం కాదు అని తెలియట్లేదు అనుకోండి, కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం నుంచి, శరీరానుసారమైన జీవితం నుంచి సంపూర్ణంగా విడుదల దొరకలేదని అర్థం. ఎందుకు భక్తులకి క్లియర్గా దేవుని చిత్తం అర్థమైపోతుంది, మనకెందుకు అర్థం కావట్లేదంటే ఇదే కారణం. విడుదల పొందడానికి ఇష్టం లేదు. అందుకనే చాలామంది క్రైస్తవులు పాపం చేస్తుంటాం, క్షమించమని అడుగుతుంటాం, పాపం చేస్తుంటాం, క్షమించమని అడుగుతుంటాం. ఈ సర్కిల్ కొనసాగుతానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, నిజంగా దేవునికి డే బై డే మనం లోబడట్లేదు, ఆత్మీయంగా ఎదగట్లేదు. ఇది కారణం. ఈ ధర్మశాస్త్రం నుంచి సంబంధమైన జీవితం నుంచి చాలా మంది చూడండి, ఈ ఒక 10 రోజులు ఉపవాసం ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఈ 50 రోజులు 40 రోజులు ఉపవాసం ఉంటే మీకు మంచి జరుగుతుంది అంటే నిజంగా నమ్మేసి ఈ 40 రోజులు ఉపవాసం ఉండి నాన్ వెజ్ తినకండి, పట్టు చీరలు కట్టుకోకండి అని చెప్తే నమ్మేస్తారు చాలా మంది కదా. నిజం ఉందా? అందులో లేదు. 40 రోజులే ఉంటే ఎలాగండి? ఉంటే 365 డేస్ ఉండాలి. ఈ 40 రోజులే ఉంటాను, తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది దేవుడి చిత్తం కాదు. ఇది మనిషి తనకై తాను క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా. అంటే సైతాను ఈ చాలా ట్రిక్కీగా క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాడు. చాలా ట్రిక్కీగా మనం మోసపోతున్నాం. ఎందుకు తప్పుడు బోధనలు చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది, వేల మంది ఉంటారంటే ఇదే కారణం. దేవుని స్వరం వినే సెన్సిటివ్ నేచర్, ఇయర్స్ లేవు, ఆ హృదయం లేదు. రోజు రోజు లోబడుతుంటే రోజు ఆ గొర్రె అతని స్వరం విని ఎస్ ఇది ఈ సౌండ్ కదా, ఈ సౌండ్ కదా అని రోజు వింటా ఉంటే అప్పుడు ఆ గొర్రెకి తెలిసిపోతుంది. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. యేసు ప్రభు వారికి ఆయన గొర్రెలేవో, ఆయన గొర్రెలు కానివేవో తెలుసు. చూడండి, క్రైస్తవ జీవితం అనేది చాలా గొప్ప జీవితం. అది లోకపరమైనటువంటి జ్ఞానంలో, లోకపరమైనటువంటి పాంప్ నేచర్లో, పాంప్ లైఫ్ స్టైల్స్లో లేదు. సింపుల్ నేచర్లో, సింపుల్ లైఫ్స్లో ఉంది అటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, పౌలు భక్తునికి ఇది బాగా అర్థమైంది. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత శిష్యులకి మెండుగా దొరికింది. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏం చెప్తే అదే, అందుకనే దొరికింది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను. ఇంతకు ముందు మనం చాలాసార్లు వాక్యాన్ని ధ్యానం చేసాం. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7, 8 వచనాలు చదువుతున్నాను. ఫిలిప్పీయులు 180 పేజీ.
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకండి? మనం ఏం చేస్తాం? మనం బాగా చదువుకున్నాం అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర చెప్పేస్తాం, ఎలాగో అలాగ చెప్పేయడానికి చూస్తాం. నేను అప్పుడు పిహెచ్డి చేసేటప్పుడు అని మన గొప్పతనం చూపించుకోవడానికి మనిషి నేచరే అట్లా. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, వాటన్నిటిని నేను నష్టంగా. ఎందుకు అంటే, అవి ఉంటే నాకు దేవుని కృప దొరకదు. వాటన్నిటిని రబ్బిష్ లాగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాను. ఎందుకు అంటే, అది ఉంటే నాకు దేవుని కృప దొరకదు. దేవుని కృప ఎవరికి దొరుకుతుంది చెప్పండి? దేవుని కృప ఎవరికి దొరుకుతుంది అని ఉంది బైబిల్లో. ఎటువంటి వాళ్ళకి? తగ్గించుకునే వాళ్ళకి, హంబుల్ పీపుల్కి గ్రేస్ దొరుకుతుందని బైబిల్. హంబుల్ విల్ గెట్ ద గ్రేస్. కృప అనేది తగ్గించుకున్న వాళ్ళకి దొరుకుతుంది. నిజంగా ఊరకనే కాదు, నేను చాలా తగ్గింపు జీవితం అండి అని మనం చాలాసార్లు యాక్షన్ చేసే అవకాశం ఉంది. అది కూడా కాదు. న్యాచురల్గా దేవుడి కృపను బట్టి, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనం తగ్గించేసుకుంటాం. అప్పుడు దేవుని కృప దొరుకుతుంది అటువంటి వాళ్ళకి. అందుకే ట్యాక్స్ కలెక్టర్స్ దేవుని దగ్గరికి వచ్చి, నేను పాపాత్ముడిని, నీ దగ్గరికి కూడా రావడానికి నాకు అసలు అర్హత లేదు. ఒక ఆమె అయితే దేవుని దగ్గరికి కూడా వెళ్ళను, ఆయనతో మాట్లాడడం కూడా అవ్వదు, చెంగు ఇలా ముట్టుకుంటానంతే. దూరం నుండి చూసి సాటిస్ఫై అయిపోతాను అనుకున్నాడు. చెట్టు ఎక్కిపోయాడు జక్కయ్య. చాలు నా జీవితానికి, దూరం నుండి చూసినా చాలు, నా పాపాలు పోతాయి అనుకున్నాడు. కృప వెంటనే ఆయన ముందు నిలిచింది. కృప వచ్చి ఆయన ముందు నిలిచింది. యేసు ప్రభు వచ్చి, పద భోంచేద్దాం పద మీ ఇంట్లో. ఇది క్రైస్తవ జీవితం అంటే. అది ఎవరైతే తగ్గించుకుంటున్నారో చూడండి, చాలా సంఘాల్లో పాంప్ లైఫ్ స్టైల్స్ జీవిస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ దేవుని సేవకులని చెప్పబడే వాళ్ళు ఈ రోజుల్లో సినిమా యాక్టర్స్ లాగా జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. కానీ అటువంటి వాళ్ళకి దేవుని కృప ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మన కట్టడాలు, మన ఇవన్నీ ఉండొచ్చు. మనం లాస్ట్ టైం చూసాం, పరలోక రాజ్యంకి వెళ్తే అక్కడ ఏం పెద్ద పెద్ద కట్టడాలు లేవు, ఏం లేదు, టెంపుల్ లేదు అని చూస్తున్నారు. పరలోక రాజ్యంలో టెంపులే లేదు. అప్పుడు యోహాను భక్తుడికి ప్రత్యక్షత దొరికింది. టెంపుల్ ఏంటి? పరలోక రాజ్యంలో టెంపుల్ ఏంటి చెప్పండి? పరలోక రాజ్యంలో టెంపుల్ యేసు ప్రభు వారే టెంపుల్. పరలోక అప్పుడు గొర్రె పిల్లే ఆలయం అని దేవదూత వచ్చి చెప్పి, పౌలు భక్తులు ఆ సంఘానికి రాస్తూ ఎందుకు చెప్పాడు? ఎందుకు ఇటువంటి ప్రత్యక్షత వాళ్ళకి దొరికింది? వాళ్ళు తగ్గించుకున్నారు. ఈ లోక సంబంధమైన ప్రతి జ్ఞానాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. మనం మనుషులు పరిచయాలే ఎలా ఉంటాయి చెప్పండి? ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది? ఐ లివ్ ఇన్ సో అండ్ సో ప్లేస్, ఐ స్టడీడ్ ఇన్ సో అండ్ సో కాలేజ్, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇవన్నీ ఉంటే దేవుని కృప ఇంకెక్కడ దొరుకుతుంది? దాన్ని బట్టి పీపుల్ రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఏమనుకుంటాం? లేకపోతే రెస్పెక్ట్ ఉండదు సార్. అలా చెప్పుకోవాలండి లోకంలో. దేవుని సేవకులు కూడా అడిగామనుకోండి, మీరు ఎందుకు ఇట్లా రెవరెండ్లు, డాక్టర్లు అని పెట్టుకుని మీరు ఎందుకు ఇట్లా అని అడిగామనుకోండి, లేకపోతే ఎవరు పిలవరండి. సింపుల్. ఎందుకు పిలుస్తారు? నేను మామూలుగా అక్కడ నేను ఎక్కువ చదువుకోలేదండి, దేవుడు ఏదో జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి
దేవుడు నడిపించిన దాన్ని బట్టి వాక్యం చెప్తానండి అంటే ఎవరు పిల్లవరండి. నేను ఫలాని యూనివర్సిటీలో థియలాజికల్ స్టడీ చేసి డాక్టరేట్లు చేశానంటే వాళ్ళని పిలుస్తారు. ఇలా అందుకే ఒక ఆయన ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు వారు నిజంగా ఈ లోకంకి ఈ టైంలో వచ్చారనుకోండి, ఎవరైనా చర్చిలోకి రానిస్తారా? రానివ్వను కూడా రానివ్వరంట. ఎందుకు? ఆయన ఏమి ఏసీ కారులో రాడు కదా. ఆయన నేను పలానా యూనివర్సిటీలో అక్కడెక్కడ చదివానని ఏం చెప్పడం. నిజంగా వాక్యం మన వాళ్ళకి అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో క్రైస్తవ జీవితం అనేది, నిజమైన క్రైస్తవ జీవితం అనేది యేసు ప్రభు వారి జీవితంలో, శిష్యుల జీవితాల్లో ఉంది. అది అర్థం చేసుకోవాలి మనం, అది అర్థం చేసుకోవాలి. పెద్ద బిల్డింగ్ చూసాం అనుకోండి, మనం చర్చ్ బిల్డింగ్ పెద్దది, అట్రాక్ట్ అయిపోతాం. అక్కడ నిజంగా ఇక్కడ దేవుడు అన్నాడు అనేసుకుంటాం, ఇమోషన్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన స్పిరిట్లో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒబీడియన్స్ ఉన్నప్పుడు మన ఆత్మలో దేవుని కార్యం జరుగుతుంది. మన ఇమోషన్స్ ఓన్లీ బాడీలీ యాక్టివిటీస్ వలన ఏం ఉపయోగం లేదు. నేను నిల్చొని గంటసేపు చప్పట్లు కొట్టినంత మాత్రాన, లేకపోతే ఇమోషనల్గా నేను కొన్ని మాటలు చెప్పినంత మాత్రాన, అది పరిశుద్ధాత్మ దేవుని నుంచి రావాలి. నా ఇమోషన్స్, నా బాడీలీ యాక్టివిటీస్ ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి అప్పచెప్పుకుంటే, అందుకనే ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని చెప్పాడు. ఎందుకు? చాలా మంది నేను పాటలు పాడచ్చు, లేకపోతే ఏమన్నా చేయొచ్చు, గెంతొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, కానీ అవన్నీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణల నుంచి వస్తున్నాయా? ఆలోచించుకోవాలి. సత్యంతో ఆనెస్ట్గా లోపల హృదయంతో వస్తున్నాయా? ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, పాటలు పాడేటప్పుడు చాలాసార్లు మనం మీనింగ్ పట్టించుకోం, ఆ ట్యూన్తో క్యారీ అయిపోతాం. వాళ్ళు ట్యూన్ చేస్తారు కదా, దాంతో క్యారీ అయిపోయి భలే ఉందని ఇమోషనల్ అటాచ్మెంట్ అయిపోతుంది, లోపల స్పిరిట్ నుంచి రాదు. అంటే మీనింగ్ మనం పట్టించుకోవట్లేదు. ఈ రోజుల్లో వచ్చే పాటలు చాలా మటుకు ఆ లిరిక్సే ఉండవు, సరిగ్గా ఉండవు, పట్టించుకోరు. యూత్ పీపుల్ అయితే, యవనస్తులైతే ఆ టోన్ని ఇమిటేట్ చేయడం, ఆ సౌండ్ని ఇమిటేట్ చేయడం, లేకపోతే ఆ మ్యూజిక్ని అర్థం చేసుకొని ఓ అనుకోవడం, అది కాదు నిజమైన. అందుకనే చాలా పేదవాళ్ళు, నిజంగా ఆత్మచేత ప్రేరేపించబడిన వాళ్ళు పాటలు రాసి పాడిన పాటలు దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు పాటలు అమ్ముకోలేదు, వీళ్ళలాగా సీడీలు చేసి పాటలు అమ్ముకోలేదు. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, దే ఆర్ డూయింగ్ బిజినెస్ కదా. పుస్తకాలు రాసేవాళ్ళు, దేవుని పుస్తకాలు రాసేవాళ్ళు కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. దేవుని నిజమైన క్రైస్తవ జీవితం వేరేగా ఉంది, బైబిల్ ప్రకారం ఉంది, యేసు ప్రభు వారి జీవితంలో ఉంది, శిష్యుల జీవితాల్లో నిజమైన క్రైస్తవ జీవితం అనేది ఉంది. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుందంటే, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను జీవించుచున్న ఈ జీవితం క్రీస్తు మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్నాను అని చెప్పాడు. చూడండి, చదువుతాను. గలేషియన్స్ 2:20, 169 పేజ్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొన్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. అంతే, దేవుని మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్నాను, అంతే.
అంటే ఇది నిజమైన కృప, దేవుని కృప మీద ఆధారపడే జీవితం ఇది. ఇది కావాలా? ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం కావాలా అని అర్థం చేసుకోవాలి మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2 Corinthians 4:10, 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని ఉన్నాను. అంటే జీవించేవాడిని నేను కాదంటే అర్థం అదే. పాప శరీరానికి, పాప జీవితానికి చనిపోయాను. ఈ మరణాన్ని ఎల్లప్పుడూ నా జీవితం మీద వహించుకొని ఉన్నాను. అంటే నేను వేసుకున్నాను మరణాన్ని. ఆ బట్టలు మరణం లాగా నేను వేసుకొని ఉన్నాను, ఆయన ధరించుకున్నాను, వహించుకొని ఉన్నాను. అంటే శరీరానుసారమైన జీవితానికి నేను చనిపోయాను, పాప జీవితానికి చనిపోయాను అన్నది మనం అర్థం చేసుకొని జీవిస్తేనే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుంది. లేకపోతే క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడేలు, ఇవన్నీ మోసంలో పడిపోతాం మనం కదా. నిజమైన క్రైస్తవ జీవితం, కృప కలిగిన జీవితం దొరకదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ